ఇది చికెన్ ఫ్రై అన్నమాట. ఇప్పుడు మనం పిజ్జాకి కావాల్సినవి కట్ చేసుకొని పిజ్జా చేద్దాం. ఇక్కడైతే ఒక్కో బేస్కి ఒక్కో చిల్లీ చొప్పున నేను 2 చిల్లీస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసేద్దాం. మా ఓవెన్లో వచ్చి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. మేమైతే వేరే చేసాం, కానీ మాకు ఇది వచ్చింది ఫ్లిప్కార్ట్లో. సో ఇంక మేము దీన్ని ఉంచేసుకున్నాము. ఇప్పుడు అందువల్ల ఏంటంటే బేసులు 2 ఒకే దాంట్లో పడవు. సో ఒక దాంట్లో ఒకటి పెడతాము. ఇలా నేనైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పిజ్జాలో కావాల్సిన. అలాగే మనం యూజ్ చేసేవన్నమాట ఇస్తాము ఇందులో. సో ఇవి పిజ్జా బేస్లు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పిజ్జా పాస్తా సాస్ తీసుకొని దీని మీద వేసుకోవాలి. దాని తర్వాత టొమాటో సాస్ వేసుకోవాలి. టొమాటో సాస్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని అప్లై చేసుకుందాం. స్టాప్ చేయి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ఈ క్రీమ్ ఎక్కువ ఉంటేనే అవి మనవి వెజిటేబుల్స్ అవి అంటుకుంటాయి. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ఒక్కొక్కటికి వేసుకుందాము. టొమాటో రెండిట్ల మీద అయ్యే విధంగా మనం టొమాటోలు వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్, బాగా డిజైన్ చేసుకున్నట్టు వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, అలా అన్నీ సరిపడే విధంగా వేసుకోవాలి. తర్వాత చిల్లీస్ తక్కువ వేసుకోవాలి. 1, 2 అండ్ 1, 2. ఇప్పుడు చికెన్ పీసులు వేసుకుందాం. చికెన్ పీసులు కూడా మంచిగా వేసుకోవాలి ఎక్కువగా. మనకి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా చికెన్ పీసులు వేసుకున్న తర్వాత కొంచెం అంటే ఇప్పుడు మరి అది అలాగే చెప్తాను. అదే మరి చీజ్ కట్ చేయాలి కదా. నీ ఓవర్ యాక్షన్ నేను తీయమంటే ఓవర్ యాక్షన్ చేస్తావు. ఇంకా కొన్ని రోజులే నాకు ఎక్కువ పాపులర్ అవుతాను కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే పెట్టేసుకుంటాను మనుషులు. ఆ మనుషులు తెస్తారు. ఎలా అన్నప్పుడు నువ్వు వాయిస్ ఓవర్ మాట్లాడాలి. ఎలా అన్నప్పుడు నువ్వంటే ఖాళీగా సినిమా చూసి వచ్చావు కదా. నేను ఇక్కడ ఇందులో ఉన్నాను కదా. నేను ఎంత పెట్టేసుకుందామా అని చెప్తాను. ఎలా వేసానా చీజ్ మొక్కలేనా చెప్పా. మొక్కలు ఇందులో పెట్టుకుంటా. ఏమన్నా నువ్వెందో కదా ఫ్రిడ్జ్లోనా అనేసాం. అదే ఇప్పుడు దీన్ని అయితే ఓవెన్లో పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఓవెన్ ఆన్ చేసుకొని అది ఒక నేనైతే 230 దగ్గర హీట్ అండ్ 35 minutes పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత పిజ్జాని పెడతాను. ఇలా పిజ్జాని పైన ఒకటి కింద పెట్టుకోవడం. పైన ఇలా పెట్టుకోవడం. ఇదైతే ఇలా 35 minutes పెడితే లోపల వేసి వెయిట్ చేద్దాం. దీన్ని మనం టచ్ చేయకూడదు. సో మనం అయితే దీంతో కటింగ్ ప్లేట్ ఇలా అనుకున్నాం. ఓ మై గాడ్, బాగా ఫ్రై అయిపోయింది. అలాగే సెకండ్గా మినిట్స్ మనం తక్కువ పెట్టుకోవాలి. ఇంకా సో ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోవచ్చు.
కూడా తీసుకుంటే ఇట్లా వేసుకోండి. పిజ్జా రెడీ. సాస్తో తినేయడమే. రెడీ 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 రెడీ. సూపర్ టేస్ట్. వావ్.